కినోవా దోశ అండి. టమాటా పచ్చడి అండి. ఇది పన్నీర్ చట్నీ అండి. ఇది శనగపప్పు, కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి. టమాటా పచ్చడి అండి. దీన్ని కింద అక్క తీసుకొచ్చింది. దోశ ఎప్పుడు కానీ మొదట ఒకటి రెండు ఇలా ఇచ్చకపోతాయండి. మొన్న ఇడ్లీ చేయగా మిగిలిన కినోవా దోశ పిండి అండి. మూడో దోశ అండి. ఇది కూడా ఇచ్చకపోతుంది. చూడాలి, ఇంకా రెండు ఇచ్చకపోయినాయి. ఇలాగైతే మా కడుపులో పడేదే కదా, తింటే అయిపోతుంది. ఇలాగో సుంచుకొని తినాలి దోశ. బియ్యం లేవు కదండి, అందుకేమో ఓన్లీ కినోవా అండ్ పెసర్లు అండి. ఈరోజు ఇలాగే తిందాం. ఏమైతే కరకరలాడుతూ బాగుందండి. ఇంకా టేస్ట్. నీరు చట్నీ అండి. ఇది చాలా చాలా బాగుందండి. నీరు చట్నీతో దోశ, టమాటా చట్నీతో అండి. టమాటా చట్నీ అండి. ఇది మా కోడలు చేసిందండి. కింద సూపర్ అండి. టమాటా చట్నీతో కూడా దోశ చాలా చాలా బాగుంటుంది. ఇలా మేము అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటాము. టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, పల్లి చట్నీ, బేసనే కాకుండా ఇవి కూడా చేసుకుంటామండి. నీరు చట్నీతో కూడా చాలా చాలా బాగుందండి. రెండింటితో కూడా ప్లీజ్ ట్రై ఇట్ అండి. కినోవా దోశ చాలా బాగుందండి. హెల్దీ అండ్ టేస్టీ. 4వ దోశ అండి. కానీ ఎన్ని తిన్నట్టు ఉండదండి. ఆయాసం ఉండదు, ఏముండదు. కినోవా దోశ చాలా చాలా హెల్దీ. ప్లీజ్ ట్రై ఇట్ అండి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏవి ఉండేయండి. 4th వన్ కొద్దిగా సెట్ అయింది. 5th వన్ అండి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి కినోవా దోశ ఎప్పుడే కానీ.